కొడాలి నాని జంప్ కృష్ణా జిల్లాలో చిచ్చు రేపుతోంది. భవిష్యత్ కార్యాచరణపై ఎంపీ కొనకళ్ల నారాయణ ఆధ్వర్యంలో జరిగిన సమావేశం రసాభాసగా మారింది. నాని ఎంత ప్యాకేజీకి అమ్ముడుపోయాడో తెలపాలంటూ టీడీపీ నేతలు నిలదీయడంతో కొడాలి నాని అనుచరుడైన అడ్వకేట్ గొడవకు దిగాడు. దీంతో కొనకళ్ల నారాయణ నాని అనుచరుణ్ణి సమావేశం నుంచి గెంటేశాడు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను మా ప్రతినిధి దామోదర్ రెడ్డి తెలుసుకుందాం. దామోదర్, చెప్పండి, అసలు అక్కడ ఏం జరిగింది? ప్రస్తుతం ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం మాత్రం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సమావేశం జరుగుతుంది. అయితే సమావేశం ప్రారంభం అయిన తర్వాత ఒక గంట వ్యవధిలో మాత్రం నానికి సంబంధించినటువంటి అనుచరులు మాత్రం ఒక థ్రెట్ అవడానికి మాత్రం ప్రయత్నం చేసిన మాట వాస్తవం. కొంతమంది ఒక నలుగురు ఐదుగురు అనుచరులు రావటం, తెలుగుదేశం పార్టీ ఎక్కడైతే సమావేశం ఎన్జిఓ హోమ్ లో నిర్వహించిందో ఆ సమావేశం హాలు కాడికి వచ్చి మొత్తం కూడా నాని జిందాబాద్ అంటూ వాళ్ళు నినాదాలు ఇవ్వటం, వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఒక న్యాయవాది మాత్రం, నాని అనుచరుడుగా చెప్తున్నటువంటి న్యాయవాది మాత్రం సమావేశంలోకి వచ్చి నానిని తిట్టడానికి వీల్లేదు, నానిని విమర్శించడానికి వీల్లేదని అభ్యంతరం చెప్తుంటూ మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ అంతా ఒక్కసారిగా అతన్ని తిరగబడి బయటికి నెట్టివేయడం జరిగింది. మొత్తం కనుక వాళ్ళ మీటింగ్ కనుక చూస్తే మాత్రం ఒక విధంగా 3 మండలాలకు సంబంధించి అటు గుడివాడ, గుడ్లవల్లేరు, నందివాడ ఈ 3 మండలాలకు సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా రావడం జరిగింది. సుమారు ఒక 250 నుంచి 300 మంది మాత్రం కీలకమైనటువంటి నాయకులు కానీ వీళ్ళంతా రావడం జరిగింది. కానీ అక్కడ సమావేశంలో మాట్లాడుతున్న వాళ్ళు కానీ లేకపోతే అక్కడ నేతలు ఎవరైతే వచ్చారో వాళ్ళు మాట్లాడుతున్న తీరు కానీ చూస్తే కనుక చాలా వరకు కొడాలి నాని మీద అసంతృప్తి ఉంది. కానీ ఇప్పటి వరకు ఎవరు కూడా బయట పడలేదు. దీని వేదికగా తీసుకుని మాత్రం తీవ్ర స్థాయిలో ఎదురుదాడి చేస్తున్నట్లు మాత్రం పూర్తిగా కనబడుతుంది. అందరూ కూడా కొడాలి నాని పైన దాడి చేయడమే జరుగుతుంది. ఎందుకంటే ఎన్టీఆర్ అభిమాని అని చెప్పుకుని ఆయన రాజకీయాల్లోకి వచ్చారు, ఈ రోజున ప్యాకేజీ కమ్ముడు పోయారని చెప్పేసి అందరూ కూడా దాడి చేస్తున్నారు. అయితే కీలకమైనటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో గతంలో ముదినేపల్లి నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి మంత్రి ఎర్నేని సీతాదేవి కూడా సమావేశానికి రావడం ఒక విధంగా ఆశ్చర్యకరమైన పరిణామం. ఎందుకంటే ఎవరైతే పార్టీలో ఒక విధంగా దూరం అయ్యారో, కొంత సైలెంట్ గా ఉంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ సమావేశానికి రావడం, నానికి సంబంధించినటువంటి ఇష్యూని వాళ్ళందరూ కూడా రేజ్ చేయటం, నాని ఈ రకంగా పార్టీకి మోసం చేశాడని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ప్రధానంగా గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి కొనకళ్ల నారాయణని ప్రధానంగా తెర మీదకు తీసుకురావడం కూడా పార్టీ వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నట్టుగా కనపడుతోంది. ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగానైనా సరే బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కొంత గట్టి పట్టున్నటువంటి నియోజకవర్గం కూడా ఇది. దీంతో కొనకళ్ల నారాయణని తెరపైన ఉంచి మొత్తం కూడా గుడివాడ కేంద్రంగా రాజకీయం నడపాలి అని ఒక ప్రధానంగా రాష్ట్ర పార్టీ ఆలోచిస్తున్నట్లుగా కనపడుతోంది. ఆ విధంగానే ఎంపీని నారాయణ తెర మీదకు తీసుకొచ్చి ఆయన నేతృత్వంలో మొత్తం ఇక్కడ కార్యక్రమాలన్నీ జరిపే పార్టీ కార్యక్రమాలు జరపాలని, అదేవిధంగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సామాజిక వర్గం ఏదైతే ఉందో వాళ్ళందరినీ కూడా చెక్కు చెదరకోకుండా, అదేవిధంగా నాని వైపు వెళ్ళకోకుండా చూడాలనే ఉద్దేశంతోనే ఇక్కడ కార్యక్రమం జరుగుతున్నట్లుగా కనపడుతుంది బాబు. అయితే మరి నాని ఏమైనా దీనిపై స్పందించారా? అయితే నానికి సంబంధించినటువంటి అనుచరులు మాత్రం ఇప్పటి వరకు ఎవరు కూడా స్పందించలేదు. ఎందుకనంటే నాని హైదరాబాద్ లో ఉంటాం, కొంతమంది నానికి సంబంధించినటువంటి అనుచరులు గుడివాడలో ఉండటం జరిగింది. కానీ మొత్తం ఈ నిన్న జరిగినటువంటి ఎంత వ్యతిరేకత వస్తుంది, ఒకవేళ పార్టీ నుంచి వెళ్ళిపోయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి మాత్రం ఎంత వ్యతిరేకత వస్తుందని మాత్రం ప్రధానంగా ముందాళ్ళు అసలు ఊహించలేదు. కానీ ఎప్పుడైతే జగన్ ని అదేవిధంగా విజయమ్మను కలవడం, కొంత నియోజకవర్గంలో కూడా బాగా వ్యతిరేకత. అటు గుడ్లవల్లేరు ఏదైతే ఇవాళ గుడివాడ నియోజకవర్గానికి కీలకమైన ప్రాంతం గుడ్లవల్లేరు మండలం. ఈ మండల ప్రాంతాల్లో కానీ లేకపోతే కొన్ని ప్రాంతాల్లో మొత్తం కొంత వ్యతిరేకత వచ్చేటప్పటికి వాళ్ళు కూడా అసలైతే నాని ఈ రోజు ఉదయం గుడివాడ రావాల్సి ఉంది. గుడివాడ వచ్చి తనకు సంబంధించినటువంటి క్యాడర్ తో సమావేశం ఏర్పాటు చేస్తారని చెప్పి నాని అనుచరులు ముందుగా చెప్పారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యతిరేకత కానీ మొత్తం జిల్లాలో వచ్చినటువంటి కొంత వ్యతిరేకత కానీ ఎన్ని చూసుకున్న తర్వాత 2-3 రోజులు కొంత ఇది సద్దుమణిగిన తర్వాత తన క్యాడర్ తో దాదాపుగా 2 రోజుల్లో కొడాలి నాని గుడివాడ స్వయంగా వచ్చి వాళ్ళ క్యాడర్ తో మొత్తం కూడా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాత్రం కొంతమంది నాయకులు ఈ రోజు అటు దేవినేని ఉమాకి సంబంధించినటువంటి వీళ్ళకి సంబంధించినటువంటి ఒక నిరసన కార్యక్రమం తెలపాలి గుడివాడలో తెలుగుదేశం పార్టీకి పోటీగా అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం యోచిస్తోంది. ఓకే, థ్యాంక్ యూ దామోదర్.